అందుకేనండి మనం అట్లా ఎప్పుడైతే బతకమో మన కడుపును పుట్టిన పిల్లలను కూడా దేవుడు ఎలాంటి వాళ్ళని ఇస్తాడంటే నువ్వు బాగా కంటావు, పెంచుతావు, పోషిస్తావు, వాళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకుంటావు. వాడు ఖచ్చితంగా ఒకరోజు నిన్నేం చేస్తాడు? మోసం చేస్తాడు. మనం చేసేది కూడా అదే. అప్పుడు అంటది మందిరానికి వచ్చి, అమ్మా తండ్రి, ఎందుకయ్యా నా పిల్లలు ఎట్లా అయిపోయారు, ఎందుకయ్యా నా పిల్లలు ఎట్లా చేశారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు, నువ్వు రోజు నన్ను మోసం చేస్తానే ఉన్నావుగా, ఏ రోజు నాకు నమ్మకంగా ఉన్నావు, ఇది నీకు ఇప్పుడు నీ కుటుంబంలో ఈ విషయం జరిగేసరికి నీకు అంత బాధ వచ్చేసిందా? నా విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుడు ఉచితంగా మనకు చూడండి గాలిని, ఆక్సిజన్ని, భూమిలో నుండి నీళ్ళని, ఇట్లా పంచభూతాలని దేవుడు మన కొరకు ఉచితంగా ఇస్తున్నాడు. భూమిలో నీళ్ళని ఎవడన్నా తాతలాస్తిగా ఇస్తాడా? దేవుడు ఇస్తాడు ఇవన్నీ. సూర్యుడిని, వర్షాన్ని, అవునా, ఋతువులని దేవుడు ఉచితంగా ఇవన్నీ నీకు ఇస్తే అన్నిటినీ ఉచితంగా అనుభవిస్తావు. దేవుడిచ్చిన ఆయుష్ కావాలి, దేవుడిచ్చిన ఆరోగ్యం కావాలి, దేవుడిచ్చిన ఉద్యోగాలు కావాలి, దేవుడిచ్చిన చేతి పనులు కావాలి, దేవుడిచ్చినవన్నీ కావాలి. కానీ నీకు ఆ దేవుడు వద్దు, ఆ దేవుడు నచ్చడు, ఆ దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఆ దేవుడికి కృతజ్ఞత కలిగి బతకాలంటే మనకు ఎక్కడ లేని భారం. అందుకనే దేవుడు అది తెలియజేయటానికి దేవుడు మనకి పిల్లలనిచ్చి వాళ్ళ చేత మోసం అంటే ఏంటో నీకు రుచి చూపిస్తాడు. నువ్వేమో గంపెడు ఆశలు పెట్టుకుని కూతురు మీద, గంపెడు ఆశలు పెట్టుకుని కొడుకు మీద బాగా చదివిస్తావు. వాడు ఎక్కడో చోట నిన్ను నట్టేట్లో ముంచి నీ మానానికి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఎవరో ఒకరిని ప్రేమించి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి కూడా ఎవరినో ఒకరిని ప్రేమించి వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళు చెప్తారు, అమ్మా నీకు ఇన్ని సంవత్సరాలు కన్నారు కదా, పెంచారు కదా, వీడు మధ్యలో మొన్న పరిచయమైనోడు కదమ్మా, ఎందుకమ్మా వాడు ఎమ్మడబడి తిరుగుతావంటే వాడే నాకు కావాలి, మా అమ్మోళ్ళు నాకు అవసరంలా. అమ్మ 25 ఏళ్ళు నిన్ను పెంచారు కదా, లక్షలు ఫీజులు కట్టి చదివించారు కదా, అదంతా నాకు తెలీదు, ఎవడగనమన్నాడు అంటారు కొంతమంది, ఎవడు చదివించమన్నాడు ఇట్లా చెప్తా ఉంటారు. నాకు వాడే కావాలి, నేను వాడినే పెళ్లి చేసుకుంటానంటే ఆ తల్లిదండ్రులు సంతోషపడతారా, దుఃఖపడతారా? ఎటుగుడి పెళ్లి చేయలేకపోతున్నానులే, ఎట్లా కొట్లో అని తీసుకుని వెళ్ళిపోయింది అని సంతోషపడతారంటే ఏ తల్లిదండ్రులన్నా? కట్నం డబ్బులు మిగిలిలే, కట్నం ఇచ్చే పని లేదని ఉన్నారు, ఆ దరిద్రులు కూడా ఉన్నారు. ఎటుగుడి పెళ్లి చేయలేం, అమ్మ మంచి నిర్ణయం తీసుకుంది అనేవాళ్ళు కూడా ఉన్నారులేండి. అందరూ అలా ఉన్నారని చెప్పను. అన్ని ఆశలు పెట్టుకుని బిడ్డల్ని చదివించి ప్రయోజకుల్ని చేస్తే తల్లిదండ్రుల కళల్లో ఏం మిగులుతున్నాయి? ఇప్పటిదాకా మీకు రుచి చూడకపోతే రుచి చూస్తారు ఎప్పుడంటే దేవునికి మీరు అపనమ్మకస్తులుగా బతికితే రేపు ఏం జరగబోతుంది నీ జీవితంలో అని నేను నెత్తి మీద ప్రార్థన చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరగబోతుంది? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో రేపు అదే నీ భవిష్యత్తులో జరిగేది. నువ్వు నమ్మకస్తురాలుగా ఉన్నావు అనుకో, దేవుడు నీ గర్భంలో నుంచి వచ్చిన పిల్లలు కూడా ఎలా ఉంటారు? నమ్మకస్తులుగా ఉంటారు. నువ్వు అన్ని కొంపలు కూలుస్తా, ఆడిని మోసం చేస్తా, ఈడిని మోసం చేస్తా, వాడిని నాశనం చేస్తా, నువ్వు తిరుగుతూ ఉన్నావు అనుకో, రేపు నీ కడుపును పెట్టిన పిల్లలే, లేకపోతే నీ రక్త సంబంధులే, లేకపోతే నీ యజమానుడే, లేకపోతే నీ భార్యే, నీ తల్లే, నీ తండ్రే నిన్నేం చేస్తారు? ఏం చేస్తారు? మోసం చేస్తారు. అప్పుడు అయ్యో తండ్రి అని గుండెలు బాదుకుని ఏడవక ముందే నమ్మతగిన దేవుడు, నీ బ్రతుకు దినములన్నిటా నిన్ను ఎక్కడా నట్టేట్లో ముంచనటువంటి దేవుడు, ఎక్కడా నిన్ను నష్టపరచినటువంటి దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం.